ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము సజీవమైన దేవుని వాక్యము. లేఖన భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. స్నేహితులారా, దేవుని వాక్యము చాలా శక్తివంతమైనది, సజీవమైనది. ప్రపంచంలోని ఎటువంటి ఆయుధముల కంటే కూడా వాడి అయి ఉన్నది. ఆ వాక్యము ప్రాణమును ఆత్మను కీళ్లను మూలుగను విభజించేటంతగా దూరుచు మనుషుల యొక్క తలంపులను ఆలోచనలు పరిశోధిస్తుంది అని వాక్యము సెలవిస్తుంది. యోహాను రాసిన సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను అని వాక్యమే దేవుడై ఉన్న ఇంతటి శక్తివంతమైన వాక్యం యొక్క స్థితి ఏంటి? మనుషులు దానికి ఇస్తున్న విలువ ఎంత? దేవుడు తన వాక్యాన్ని మనుషులకు ఎంత చేరువ చేశాడంటే స్మార్ట్ ఫోన్లో పెట్టుకొని ఏకంగా జోబులోనే ఉంచాడు కదా. అయినప్పటికీ మనుషులు అలాంటి శక్తివంతమైన వాక్యానికి చాలా దూరంగా ఉన్నారు. యేసు ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. దేవుని వాక్యము మన చేతిలో ఉంది. అయినను అశ్రద్ధ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. కాబట్టి అశ్రద్ధ చేయొద్దు. నీ చేతిలో పెట్టిన దేవుని వాక్యాన్ని ప్రతిదినము చదువు. ఎందుకంటే ఆ వాక్యములోనే ఆరోగ్యం ఉంది, క్షేమం ఉంది, ఆశీర్వాదం ఉంది, నిత్య జీవం ఉన్నది. దేవుని మాటలు మన ఎముకలను మూలుగలను కూడా విభజిస్తూ దేవుని యొక్క శక్తిని మనలో నింపేది దేవుని యొక్క వాక్యము. కీర్తనలు 119:9 యవనస్తులు దేని చేత తమ నడతను పరిశుద్ధపరచుకుందరు? దేవుని వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అని రాశారు. తమ నడతను పరిశుద్ధపరచుకోవడానికి దేవుని వాక్యాన్ని బట్టి ఎప్పటికప్పుడు మనము జీవితాలను సరిచేసుకోవాల్సిన పని చాలా ఉందండి. కాబట్టి ఒక్కసారైనా రోజుకి బైబిల్ ఖచ్చితంగా చదవండి. బైబిల్ చదివి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి అట్టి రీతిగా నడవగలిగితే గనక దేవుని యొక్క మహిమ శక్తి మీ జీవితాల్లో మీరు అనుభవిస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవ, ఈ లోకములో మేము సరిచేయబడుటకు, వెలుగులో నడుచుటకు, సజీవమైన వాక్యాన్ని చేత పట్టుకొని అనుదినము ధ్యానిస్తూ నీలో ఐక్యమవి ఉండటానికి చక్కటి పరిశుద్ధ గ్రంథాన్ని మాకు ఇచ్చావు. నీ మాటలను అనుదినము ధ్యానిస్తూ చదవటానికి కృపను అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.